హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ద సోషల్ బుక్. రోమియో జూలియట్ అనగానే ఒక మంచి లవ్ స్టోరీ మనకు గుర్తుకొస్తుంది. కానీ మనకు తెలిసిన పోక్సో యాక్ట్ లో ఇది ఒక క్లాజ్ లాగా యాడ్ అయిన సంగతి మీకు తెలుసా? దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పని సుప్రీం కోర్ట్ యూనియన్ గవర్నమెంట్ కి డైరెక్షన్ ఇచ్చిన సంగతి అసలు మీకు తెలుసా? తెలియదు కదా. అయితే ఈ రోజు అదే మన టాపిక్. అసలు రోమియో జూలియట్ క్లాజ్ అంటే ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు నేను చాలా డీటెయిల్ గా చెప్తాను. టీనేజర్స్ అండ్ ఆల్సో పేరెంట్స్ మీకోసం ఈ వీడియో చాలా జాగ్రత్తగా వీడియోని అబ్జర్వ్ చేయండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అది ఉత్తరప్రదేశ్ జలాన్ డిస్ట్రిక్ట్ లోని ఉరై పట్టణానికి దగ్గరగా ఉన్న ఒక స్మాల్ విలేజ్. ఆ ఊరిలోనే అనిరుద్ అనే ఒక టీనేజ్ అబ్బాయి, రాధా అనే అమ్మాయి ఉన్నారు. ఈ కథలో వినిపించే నేమ్స్ అనేవి ఒక ర్యాండమ్ నేమ్స్ మాత్రమే. వాళ్ళ ప్రైవసీ మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ నేను యాక్చువల్ నేమ్స్ రివీల్ చేయడం లేదు. అయితే ఈ ఏజ్ లో వచ్చే ఒక నార్మల్ అట్రాక్షనే వాళ్ళిద్దరి మధ్యన కూడా స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో ఒకరినొకరు చూసుకోవడం, మెల్లిగా మాట్లాడుకోవడం లాంటివి చేశారు. అలా క్లాస్మేట్స్ లాగా మొదలై వాళ్ళ ఫ్రెండ్షిప్ మెల్లగా ఒక ఎమోషనల్ కనెక్షన్ లాగా మారింది. వాస్తవానికి ఆ వయసులో ప్రపంచం చాలా చిన్నదిగా, మన ఫీలింగ్స్ మాత్రమే పెద్దవిగా కనిపిస్తాయి. రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్యన ఫోన్ కాల్స్ పెరిగాయి. సీక్రెట్ గా కలవడం కూడా స్టార్ట్ చేశారు. ఫ్యూచర్ అంటే ఏంటో కొంచెం కూడా ఐడియా లేని వయసులోనే మనం పెళ్లి చేసుకుందాం, మన లైఫ్ ని బిల్డ్ చేసుకుందాం అనే ఆలోచనలు వాళ్ళు క్రియేట్ అయ్యాయి. దాంతో ఒక రోజు ఇద్దరు కలిసి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు. కట్ చేస్తే 24th November 2022 ఆ అమ్మాయి తల్లి ఈ అబ్బాయి మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అలా ఒక ప్రేమ కథ కాస్త యూటర్న్ కొట్టి క్రిమినల్ కేసు లాగా మారిపోయింది. అనిరుద్ మీద కిడ్నాపింగ్ కేసు, కిడ్నాపింగ్ టు కంపెల్ మ్యారేజ్ కేసు, అంటే ఎవరినైనా బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకునేలా ఒత్తిడి చేయడం. అంతేకాకుండా పోక్సో యాక్ట్ కూడా పెట్టారు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్. ఇది మనకు తెలిసిందే. ఇది 2012 లో తీసుకొచ్చిన ఒక పవర్ఫుల్ లా. దీని ఉద్దేశం ఏంటంటే 18 years కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను లైంగికంగా వేధింపుల నుంచి రక్షించడం, అంటే సెక్షువల్ హెరాస్మెంట్స్ నుంచి చిల్డ్రన్స్ ని కాపాడడం. ఈ చట్టంలో బాధితులు ఎవరైనా, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తేడా అస్సలకే ఉండదు. ఇది ఒక జనరల్ న్యూట్రల్ లా. 18 years లోపు వయసు ఉంటే చాలు, ఎదుటి వ్యక్తి అంటే వాళ్ళ లైంగికంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా పనిష్మెంట్ చాలా సివియర్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇష్యూ సివియారిటీని బట్టి 7 years జైలు శిక్ష నుండి జీవిత ఖైదు వరకు కూడా ఉంటుంది. ఇక్కడ మనం మన స్టోరీలోకి వస్తే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ టైంలో ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. కోర్టు విచారణలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి ఏజ్ 12 years కాదు, అప్రాక్సిమేట్ గా 18 years అని తేలింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి కోర్టులో నేను నా ఇష్టంతోనే వెళ్ళాను, ఎలాంటి బలవంతం లేదు, మా ఇద్దరి మధ్యన జరిగింది కాన్సెన్షువల్ రిలేషన్షిప్ అని చెప్పింది. అంటే ఎవరి బలవంతం లేకుండా, ఎవరి భయం గాని మోసం లేకుండా ఇద్దరికి స్పష్టమైన అవగాహనతో తమ ఇష్టంతోనే రిలేషన్షిప్ లో ఉన్నాము అని చెప్పింది. ఇలా బయట ప్రపంచానికి క్రైమ్ స్టోరీ లా కనిపించిన ఈ కేసు లోపల ఒక స్మాల్ లవ్ స్టోరీ మాత్రమే. అయితే ట్రయల్ కోర్టు మాత్రం బెయిల్ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే పోక్సో యాక్ట్ కింద కేసు వచ్చేసరికి కన్సెంట్ కి లాలో వాల్యూ ఉండదు. ముఖ్యంగా స్కూల్ రికార్డ్స్ ప్రకారం అమ్మాయి ఏజ్ 12 years గా ఉన్నప్పుడు FIR ఏజ్ ప్రూఫ్ పోక్సో సెక్షన్ ఉన్నాయనే కారణంతో వాళ్ళకి కనిపిస్తున్న ఆధారాల ప్రకారం ట్రయల్ కోర్ట్ డీటెయిల్ గా అనాలిసిస్ చేయకుండా మెడికల్ రిపోర్ట్ లేదా అమ్మాయి స్టేట్మెంట్ ని ఫైనల్ ట్రయల్ స్టేజ్ కి వదిలేసి చట్టం ఉద్దేశం డైల్యూట్ అవుతుందనే భయంతో ముందు ట్రయల్ పూర్తయ్యాక నిజం తేలుస్తామన్న దృష్టితో బెయిల్ డినై చేసింది. కానీ హైకోర్టు మాత్రం ఇదొక లవ్ అఫైర్ ని క్రిమినలైజేషన్ చేసిన కేసు అని స్పష్టంగా చెప్పింది. ఇదంతా చూస్తే రీసెంట్ గా వచ్చిన కోర్ట్ మూవీ స్టోరీ లాగా అనిపించవచ్చు, బట్ ఇదొక రియల్ స్టోరీ. ఇప్పుడు మన స్టోరీలోకి వస్తే 9th January 2026 రోజున సుప్రీం కోర్ట్ ఈ సిచ్యువేషన్స్ అన్ని అబ్జర్వ్ చేసి చెప్పిన మాట ఒక్కటే, పోక్సో యాక్ట్ పర్పస్ చాలా జెన్యూన్, కానీ కొన్ని సందర్భాలలో టీనేజర్స్ మధ్య మ్యూచువల్ కన్సెంట్ తో, అంటే వాళ్ళిద్దరి మధ్యన అంగీకారంతో ఉండే రిలేషన్షిప్స్ ని కూడా మనం అదే ఉద్దేశంతో చూసి క్రైమ్ లాగా ట్రీట్ చేయడం వల్ల ఈ లా ఒక వెపన్ లాగా మారిపోతుంది. కోర్ట్ మాటల్లోనే చెప్పాలంటే క్రైమ్ నాట్ బర్న్ అవుట్ ఆఫ్ లాస్ట్ బట్ అవుట్ ఆఫ్ లవ్. కామం నుంచి పుట్టిన నేరం వేరు, తెలియని వయసులో పుట్టిన ప్రేమ వేరు. ఈ తేడా చట్టానికి కనిపించట్లేదు. అందుకే సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ కి స్ట్రాంగ్ గా ఏం సజెస్ట్ చేసిందంటే అదే పోక్సో యాక్ట్ లో రోమియో జూలియట్ క్లాజ్ ఇంట్రడ్యూస్ చేయండి. వాస్తవానికి రోమియో జూలియట్ క్లాజ్ అనేది
లవ్ ని ఎంకరేజ్ చేసే లా అసలుకే కాదు, క్రైమ్ ని ప్రివెంట్ చేసే ఒక ప్రొటెక్టివ్ ఎక్సెప్షన్. దీని మెయిన్ ఐడియా ఏంటంటే క్లోజ్ ఏజ్ ఉన్న టీనేజర్స్ మ్యూచువల్ కన్సెంట్ తో రిలేషన్షిప్ లో ఉంటే వాళ్ళని క్రిమినల్స్ లాగా ట్రీట్ అసలు చేయకూడదు. ఎందుకంటే ఒక 17 years old అబ్బాయి 16 years old అమ్మాయి రిలేషన్షిప్ లో ఉంటే దాన్ని ఒక 35 years old ఉన్న అడల్ట్ 10 years old ఉన్న ఒక అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేసి రేప్ చేసే క్రైమ్ తో సమానంగా మనం చూడడం న్యాయం కాదు. అందుకే రోమియో జూలియట్ క్లాస్ క్లోజ్ ఇన్ ఏజ్ ఎక్సెప్షన్ అనే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుంది. దీని ప్రకారం ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటే, సాధారణంగా 2 to 4 years లోపల ఉండి రిలేషన్షిప్ మ్యూచువల్ కన్సెంట్ తో ఉంటే, అందులో ఎక్స్ప్లాయిటేషన్ కానీ ఫోర్స్ అబ్యూజ్ లేకపోతే అలాంటి కేసెస్ లో పోక్సో యాక్ట్ కింద ఆటోమేటిక్ క్రిమినల్ కేసు పెట్టకూడదు అనే చట్టాన్ని తీసుకొని రమ్మని సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ కి సజెస్ట్ చేసింది. పోక్సో యాక్ట్ లో సెక్షన్ 29 అని ఒకటి ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం ఒక్కసారి కేసు రిజిస్టర్ అయితే అక్యూజ్డ్ గిల్టీ అనే ప్రిజంప్షన్ ఉంటుంది. అంటే ముందే వాడిని ఒక క్రిమినల్ రేపిస్ట్ లాగా ట్రీట్ చేస్తారు. రోమియో జూలియట్ క్లాజ్ వస్తే కన్సెన్షువల్ క్లోజ్ రిలేషన్షిప్ లో ఈ ప్రిజంప్షన్ ఆటోమేటికల్ అప్లై కాకుండా కోర్టుకి కొంత డిస్క్రిషన్ వస్తుంది. పనిష్మెంట్ విషయంలో కూడా హెవీ జైల్ సెంటెన్సెస్ బదులు వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేయడం, గైడెన్స్ ఇవ్వడం, ప్రొవిజన్ లాంటి కొన్ని కన్సిడరేషన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్లాజ్ అనేది పేరెంట్స్ కూడా ఒక మెసేజ్. కోపం, భయం లేదా రివెంజ్ కోసం లాని వెపన్ లాగా వాడకూడదు. లవ్ కేసుని క్రిమినల్ కేసు లాగా మార్చడం వల్ల ఒక యంగ్ పర్సన్ లైఫ్ పర్మనెంట్లీ డ్యామేజ్ అవుతుంది. అందుకే సుప్రీంకోర్టు ఇది సజెస్ట్ చేసింది. పోక్సో యాక్ట్ స్పిరిట్ ని ప్రొటెక్ట్ చేస్తూ అమాయకమైన టీనేజ్ రిలేషన్షిప్స్ ని అన్నెసెసరీ డిస్ట్రాయ్ చేయకుండా ఉండేందుకు ఇది హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, చట్టాలు మారితే సరిపోతుందా? అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని విషయాలు చాలా సీరియస్ గా ఆలోచించాలి. మీ ఇంట్లో ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఉన్నారని ఊహించుకోండి. జస్ట్ ఊహించుకోండి. వాళ్ళకు చాలా ఇష్టమైన ఒక చాక్లెట్ లేదా బొమ్మ ఉంది. అది వాళ్ళ కళ్ళ ముందే ఉంది. మీరు దాన్ని వెంటనే ఇచ్చేస్తే వాళ్ళు కామ్గా ఉంటారు. కానీ అదే దాన్ని దాచిపెట్టి అది లేదు అని అబద్ధం చెప్తూ దారి మళ్లిస్తూ ఎంతసేపు వాళ్ళని ఆపితే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంత ఎక్కువ అవుతుంది. ఏడుపు, మొండితనం, కింద పడి దొరలడం. అసలు వాళ్ళకు చాక్లెట్ మీద ప్రేమ కాదు ఇక్కడ ఉంది, దాన్ని మీరు దాచిపెట్టిన విధానమే వాళ్ళకు పెద్ద ప్రాబ్లం. సైకాలజీలో దీన్నే రియాక్టెన్స్ థియరీ అని అంటారు. అంటే మన ఫ్రీడమ్ ని ఎవరైనా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అని మనకు అనిపించినప్పుడు అదే పని చేయాలి అనే కోరిక ఇంకా 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 ఎక్కువైపోతుంది. మన సొసైటీలో పిల్లల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇది మాట్లాడొద్దు, ఈ టాపిక్ వద్దు, ఈ ఏజ్ లో లవ్ లేదు అని మనం ఎంత బలవంతం చేస్తే వాళ్ళలో క్యూరియాసిటీ అంత పెరిగిపోతుంది. ఎందుకంటే అట్రాక్షన్, లైకింగ్, ఇన్ఫాక్చుయేషన్ లాంటివి నేర్చుకునేవి కాదు. అవి సహజంగా ఒక ఏజ్ లో వచ్చే ఫీలింగ్స్. వాటిని వద్దనుకుంటే రాకుండా ఉండవు, దాచిపెడితే మాయమైపోయేవి అస్సలు కాదు. ఇక్కడ సేమ్ ఇందాక చెప్పిన పిల్లోడు అండ్ చాక్లెట్ ఎగ్జాంపులే చూద్దాం. ఆ పిల్లోడికి చాలా ఇష్టమైన చాక్లెట్ ని పూర్తిగా దాచిపెట్టి ఇది లేదు అని చెప్పడం ఒక తప్పు. అలాగే అడిగిన వెంటనే తీసేసుకో అని చెప్పడం కూడా ఒక పెద్ద తప్పే. కానీ సరైన విధానం ఏంటంటే ఆ చాక్లెట్ చూపించి ఇది స్వీట్ అండ్ టేస్టీ, కానీ ఎక్కువ తింటే పళ్ళు పాడవుతాయి, కడుపు నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు మాత్రమే తినాలి, లేదంటే హెల్త్ పాడవుతుందని కామ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. అలా చేసినప్పుడు పిల్లోడు చాక్లెట్ కోసం క్రేజీ అవ్వడు. ఎందుకంటే అక్కడ క్లారిటీ ఉంది, కంట్రోల్ ఉంది. పిల్లలు కాబట్టి వెంటనే మారిపోవాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే. మంచి చెడు తేడా వాళ్ళకి సహజంగానే తెలియాలి. అది వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ ది మాత్రమే. అలాగే పిల్లల విషయంలో కూడా అట్రాక్షన్ రావడం తప్పు కాదు, ఎవరో ఒకరు నచ్చడం క్రైమ్ అయితే అస్సలకే కాదు. ఇన్ఫాక్చుయేషన్ అనేది జస్ట్ ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్. కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎక్కడ స్టాప్ చేయాలో, ఏ వయసులో ఏ బౌండరీస్ ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా ఫీల్ అవ్వడం నార్మల్, కానీ అప్పుడే డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సిన బాధ్యత మనదే. సప్రెస్ చేయకుండా హోల్డ్ చేయడం నేర్పించాలి. పిల్లల్ని కట్టడి చేయడం కంటే వాళ్ళకు సరైన దారికి డైవర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ డైవర్షన్ ఎక్కడి నుంచి రావాలంటే వాళ్ళకి ఇష్టమైన విషయాల నుంచి రావాలి. అందుకే చిన్న వయసు నుంచి పిల్లల్ని చదువు అని బలవంతం చేయకుండా స్పోర్ట్స్, మ్యూజిక్, డాన్స్, ఆర్ట్స్ లాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయాలి. ఇది టైం పాస్ కోసం అస్సలు కాదు, ఇది ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం. ఎందుకంటే ఒక వయసులో వచ్చాక ఫీలింగ్స్ రావడం సహజం. అట్రాక్షన్, లైకింగ్, ఇన్ఫాక్చుయేషన్ ఇవన్నీ నార్మల్ ఫేజెసే. కానీ అప్పుడే వాళ్ళకు దారి మళ్లించుకునే ఒక యాంకర్ ఉండాలి. ఇప్పుడేం చేయాలి అనే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇష్టమైన ఒక స్పోర్ట్స్ ఉండాలి, లేదా ఒక మ్యూజిక్ ఉండాలి, లేదా ఒక డాన్స్ ఉండాలి. అది వాళ్ళ మైండ్ ని
హెల్తీ డైరెక్షన్ లో డైవర్ట్ చేస్తుంది. ఇలా ఇంట్రెస్ట్ బేస్డ్ యాక్టివిటీస్ లో పెరిగిన పిల్లలు ఫీలింగ్స్ వచ్చినప్పుడు పానిక్ అవ్వరు, సీక్రెట్ గా వారి దారి అస్సలకి తప్పరు. వాళ్ళకి తమ ఎమోషన్ రిలీజ్ చేసే ఒక సేఫ్ స్పేస్ ఉంటుంది. అదే వాళ్ళకు ఇంపల్సివ్ డిసిషన్స్ ని దూరంగా ఉంచుతుంది. డిసిప్లిన్ అనేది బలవంతంగా రావడం కాదు, రొటీన్ నుంచి వస్తుంది. కంట్రోల్ అనేది ఫియర్ నుంచి రావడం కాదు, ఫోకస్ నుంచి వస్తుంది. అందుకే పేరెంటింగ్ లో వద్దు అని ఆపడం కంటే ఇది ఉంది అని చూపించడం పవర్ఫుల్. అదే పిల్లల్ని బ్యాలెన్స్డ్ గా పెంచే ఒక నిజమైన మార్గం. గ్రౌండ్ లెవెల్లో పేరెంట్స్ చిల్డ్రన్స్ మధ్య ఒక మంచి ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ బిల్డ్ అవ్వాలి. చదువు మాత్రమే కాదు, స్పోర్ట్స్, మ్యూజిక్, డాన్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా లైఫ్ లో భాగమే అని పిల్లలకు చూపించాలి. సో ఇది ఒక లవ్ స్టోరీ కాదు, అలాని ఒక క్రైమ్ స్టోరీ కూడా కాదు. ఇది మన సొసైటీలో మన చుట్టూ జరుగుతున్న ఎన్నో ఇన్సిడెంట్స్ లో ఇది కూడా ఒకటి. మన పేరెంటింగ్ స్టైల్, మన లాస్ ఫ్యూచర్ డైరెక్షన్. అందుకే ఇది కేవలం ఒక కేస్ కాదు, ఇది ఫ్యూచర్ లాస్ ని చేంజ్ చేయగల ఒక రియల్ స్టోరీ. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని వాళ్ళకు కూడా పంపండి. సో అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద సోషల్ బుక్. ఈ వీడియో ఎవరికి పంపాలో తెలుసుగా, వాళ్ళకు పంపండి. సో నేను మీ నిఖిల్.